సినిమాలో సాంగ్స్ బాగుంది, మ్యూజిక్ బాగున్నాయి, ఫైట్స్ మాస్ ఫైట్స్ నాగార్జున గారి చాలా బాగుంది. మాస్ లుక్ అండి, మాస్ లుక్, కానీ ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా, బాగుంది. సౌకర్య చిన్న ఆ టైప్లో ఉంటుంది అన్నమాట, బాగున్నది. అంటే వారి కాంబినేషన్ బాగున్నది, సెంటిమెంట్ బాగుంది వాళ్ళిద్దరి మధ్యన, అంతా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చండి సినిమా. సంక్రాంతికి రిలీజ్ చేసింది ఎందుకు, అది మొత్తం అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారని. సంక్రాంతికి పర్ఫెక్ట్ పిక్చర్. విలేజెస్ మొత్తం బీ సెంటర్లు అన్నింటిలో దుమ్ము దులిపేస్తుంది, విషయం డౌట్ లేదు. ఫుల్ ఇంటర్వల్ తెలిసి ఫుల్ మాస్. సంక్రాంతి రేసులో హనుమాను నాసామినగ రెండు ఈక్వల్ ప్లేస్లో ఉంటాయి. నాసామినగ అయితే పక్కా కమర్షియల్ హిట్. హనుమాన్ యూనివర్సల్ సినిమా. సంక్రాంతి విన్నది నాగార్జున. సినిమాకి నేను మళ్ళీ మ్యాట్నీకి వెళ్తున్నాను. ఇప్పుడు నేను దేవి 70 మళ్ళీ మ్యాట్నీకి వెళ్తున్నాను నేను. అంటే నాకు ఏం నచ్చింది మీరు చెప్పక్కలేక నేను మళ్ళీ ఎందుకు వెళ్తున్నాను. సినిమా చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అక్కినేని నాగార్జున గారు సూపర్ డూపర్ హిట్. నాసామి రంగ సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీతో సంక్రాంతికి చూడవలసిన మూవీ నాసామి రంగ. వచ్చిన సినిమాలన్నితో పోలిస్తే అక్కినేని నాగార్జున గారు నటించిన సినిమా నాసామి రంగ సూపర్ డూపర్ హిట్. ఫ్యామిలీతో ప్రతి ఒక్కరూ పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తూ చూడవలసిన సినిమా నాసామి రంగ. అండ్ ఫస్ట్ హాఫ్ లవ్ సీన్స్ కానీ, తర్వాత హీరో కాంబినేషన్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సెకండ్ హాఫ్ అయితే సెంటిమెంటు, ఫైట్స్, స్టోరీ పరంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మూవీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పేరున్న డైరెక్టర్తో హిట్ ఎవరైనా కొట్టగలరు. కొత్త డైరెక్టర్తో సినిమాకు వెండి తెరకు పరిచయం చేస్తూ కొత్త డైరెక్టర్తో హిట్ కొట్టేవాడినే కింగ్ అంటారు. సో ఆయనే అక్కినేని నాగార్జున గారు. ఆయన చూడని హిట్లు లేవు, ఆయన చేయని ప్రయోగాలు లేవు. సో అది ఆయనకు ఒక్కడికే సాధ్యం. సినిమా నాసామి రంగ సూపర్ డూపర్ హిట్, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ మూవీ ఫ్యామిలీతో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా హిట్ కొట్టినందుకు మా బాస్ అక్కినేని నాగార్జున గారికి కంగ్రాచులేషన్స్.